ఒకవేళ మనం టమాటా బాత్లోకి టెంకాయ పాలు వేస్తే ఏమవుతుంది? నాకు తెలీదమ్మా. బిజీ పీపుల్కి ఫాస్ట్గా టేస్ట్గా ఈజీగా అయిపోయి టమాటా బాత్ చేస్తున్నాం. మన టమాటాలతో ఎన్నో రెసిపీలు చేస్తామండి. టమాటా రైస్ చేస్తాం, టమాటా బాత్ చేస్తాం, టమాటా పచ్చళ్ళు ఇలాంటివి చాలా చేస్తాం కదా. కాకపోతే మన ప్రేక్షకులకి ఈజీగా అయిపోయే టమాటా బాత్ చేసి చూపిస్తున్నాను. అది పాత్రలో కాదండి, ప్రెషర్ కుక్కర్లో ఈజీగా అయిపోయే మెథడ్ చూపిస్తున్నాను. ఇంకొకటి అండి, స్పైసీగా చాలా టేస్టీగానే ఉంటుంది. నన్ను నమ్మి ఒక్కసారి చేయండి, మళ్ళీ లైఫ్లో మర్చిపోరు, మళ్ళీ చేస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, చేసేద్దాం, చూసేద్దాం రండి. టమాటా బాత్కి కావాల్సినవి ఇవన్నీ. టమాటాలు, నాటి టమాటా తీసుకున్నాను, ఇక్కడ 5 టమాటాలు తీసుకున్నాను. ఆయిల్, కొద్దిగా నెయ్యి, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు, బఠానీ, పెరుగు కొద్దిగా, పచ్చిమిర్చి ఒక 4, రుచికి సరిపోయినంత కల్లుప్పు, ఎర్రగడ్డలు 3 తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర, టమాటా బాత్లోకి ఫ్లేవర్ నిచ్చే మెంతాకు, మళ్ళీ హోల్ గరం మసాలా తీసుకున్నా, చెక్క, లవంగం, అనానాస పువ్వు, మరాఠీ మగ్గు, కల్పాసి, బిర్యానీ ఆకు. అంతేనా? ఇంకేం కావాలి? అన్నిటికన్నా మెయిన్ ఈ గ్లాస్. ఇది మెజర్మెంట్. మీరు ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు, కప్ అయినా తీసుకోండి, గ్లాస్ అయినా తీసుకోండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నాను. ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం వేసుకుంటే 5 మంది పక్కాగా తినచ్చు. టమాటా బాతు బిర్యానీ లెవెల్లో ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇంకొకటండి, చాలా మంది టమాటా బాత్ చేస్తున్నారు, కాకపోతే ఈ టెంకాయ పాలు ఎవరు ఎక్కువ యూజ్ చేయరు. నేను చేసే రెసిపీగా మీకు చేసి చూపిస్తున్నాను. టెంకాయ పాలు వేసి చూడండి, ఖచ్చితంగా చాలా టేస్ట్గా ఉంటుంది. కాబట్టి నేను టెంకాయ పాలు వేస్తున్నాను ఈరోజు. ఎక్కడ స్కిప్ చేయొద్దండి, వీడియో ఫుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. బిర్యానీ ఎంత టేస్ట్గా ఉంటుందో అంతే టేస్ట్గా ఉంటుందండి. ఇది టమాటా బాత్ ముందు ఉన్నప్పుడు బిర్యానీ కానీ మనకు గుర్తురాదు. 1 2 చూడండి, ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని కడిగి నానబెట్టేస్తాం. చూడండి, 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని కడిగి నానబెడతాం. మినిమం వంట చేసే ముందర 10 నిమిషాలన్నా బియ్యం నానితేనే టేస్టీగా వస్తుంది. కాకపోతే మీరు లంచ్ బాక్స్ తీసుకుపోతారు కదండి, అప్పుడు అన్నం బాగా మెత్తగానే ఉంటుంది. అప్పుడే కడిగి వేసేస్తే కానీ అన్నం మేకులుగా ఉంటుంది, కాబట్టి తినేదానికి టేస్టీగా ఉండదు. కాబట్టి ముందుగా ఇవన్నీ ఎత్తుకోక ముందర అట్లా కడిగి బియ్యంలో 1 గ్లాస్ నీళ్ళు పోసి కడిగి వంచేసి ఇంకో గ్లాస్ పోసి పెట్టేసి అది దాని పాటికి అది నానుతూ ఉంటుంది. మనకు కావాల్సిన పని మనం చేసుకోవచ్చు కదా. కాబట్టి నేనైతే 10 నిమిషాలు మినిమం నానబెడతాను. మీరు నానబెట్టండి, చాలా బాగా వస్తుంది అన్నము. సరే, ఇప్పుడు బియ్యం కడుక్కునేద్దాం. చాలామంది రైస్ బాతులకి బాస్మతి రైసే కావాలనుకుంటారండి, కాకపోతే నేనైతే అదే యూజ్ చేయను. మన ఇంట్లో ఏది దొరుకుతుందో ఆ బియ్యం వేసుకొని చేసుకోవచ్చును. మన ఇంట్లో ఎప్పుడు ఉంటుంది కదండి సోనా మసూరా బియ్యము, అది తీసుకున్నాను, బాగుంటుంది. అదే కావాలని దానికే సపరేట్గా వెళ్ళి కొనుక్కొని వచ్చి చేయాల్సిన అవసరం ఏం లేదు. మన ఇంట్లో ఏదో అదే వేస్ట్ చేయాలి, లేని దానికి బాధపడకూడదు, ఉండేదానికోసం సంతోషపడాలి. ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు దీన్ని 2 సార్లు కడుక్కునేద్దాం. 1 ఇప్పుడు రెండోసారి బాగా కలుపుకుందాం. బియ్యం కానీ బాగా కలపాలండి. నేను ఒకసారి ఏం చేశానంటే ఒకేసారి బియ్యం కడిగేసి అట్లే కుక్కర్లో పెట్టేసాను. పైన అంతా నల్లగా ఒకలాగా మీగడ పెరుకునింది. మామేమన్నా తెలుసా, నువ్వు బియ్యం కడిగినావా లేదా ఫస్ట్ చెప్పు అన్నారు. లేదు, ఒక్కసారే కడిగినాను అన్నాను. మళ్ళీ అప్పటి నుంచి 3 సార్లు కడిగిస్తాడు మామ. ఒక్కసారి తప్పు చేస్తే మళ్ళీ ఎప్పుడు లైఫ్ లాంగ్ పనిష్మెంట్ వేస్తూనే అంటారు. కాబట్టి మనం ఏం పని చేసినా పర్ఫెక్ట్గా చేయాలి. ఇంకోసారి చెప్పించుకోకూడదు. చెప్పించుకునేది మన ఇంట వంట లేదు. కాబట్టి నేను 2 సార్లు కడిగేస్తాను. 3ఓసారి నీళ్ళు పోసి పెట్టేసి ఆ నీళ్ళు వంపేసి రైస్ చేసేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి, దీంతో నీళ్ళు పోసి పక్కన పెట్టేయాలి. మామ దగ్గర తిట్లు ఉండకూడదు. మామ ఇంకోసారి నమ్మేలాగే చేయాలి. ఇప్పుడు నీళ్ళు పోసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దీన్ని మనం డిస్టర్బ్ చేసే పని లేదు, అది మనల్ని డిస్టర్బ్ చేసే పని లేదు. మనం ఫాస్ట్గా చేయాలి, టైం సేవ్ చేయాలి. కాబట్టి మనం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేస్తాము. ఎందుకంటే మన బిజీ పీపుల్ ఉంటారు కదండి, ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు, బయట వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, అప్పుడు అలాంటప్పుడు మా వాళ్ళకి టైం సేవ్ చేసేది నేను చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేద్దాం. మెయిన్ మనకు కావాల్సింది కుక్కర్, ఎందుకంటే కుక్కర్లో మనకు టైం సేవ్ అవుతుంది కాబట్టి కుక్కర్ తీసుకున్నాం. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఎర్రగడ్డలు కడుక్కొని కట్ చేసుకునేద్దాము. అలాగే టమాటాలు నీళ్ళలో వేసి వదిలేస్తాం కొంతసేపు ఉన్ని. ఇప్పుడు దీన్ని 2గా కట్ చేసుకొని మనం బిర్యానీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకుందాం. ఇప్పుడు నేను పొడవుగా కట్ చేసుకుంటున్నాను. మన టమాటా బాతుకి కావచ్చు, రైస్ బాతుకి కావచ్చు, ఎర్రగడ్డలు వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. కాబట్టి నేనైతే ఎర్రగడ్డలు దండిగా వాడతానండి రైస్ బాతులకి. కుక్కర్ వేడెక్కింది. ఇక్కడ ఎర్రగడ్డలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు తిరుగుబాత పెట్టుకునేద్దాము. ముందుగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి 1 స్పూను, ఆయిల్, నెయ్యి వేసినాం కదా, ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాము.
కొంచెం రైస్ బాతులకి ఆయిల్ వేయాలి. ఇప్పుడు వేడెక్కింది. హోల్ గరం మసాలా చెప్పాం కదండి, ఇవన్నీ వేసుకునేస్తున్నా. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కడిగి అట్లే వేస్తున్నాను. ఇది కట్ చేస్తా లేదండి, అలానే వేస్తున్నాను. ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఆ లోపల మనం టమాటా కట్ చేసుకుందాం. ఈ టమాటాలు ఈ సైడ్లో ఉండేది ఇది కోసేద్దాం. ఇప్పుడు దీన్ని మీకు నచ్చినట్లు కట్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. నేను ఎక్కడైతే పొడుగ్గానే కట్ చేసుకుంటాను కాబట్టి మీరు ఎలా అన్నా కట్ చేసుకోవచ్చు. ఎలా కట్ చేసుకున్నా అది వేగిపోతుంది. నేను ఇక్కడ సన్నగా పొడుగుగా కట్ చేసుకుంటున్నాను. నాటి టమాటా తీసుకున్నాను ఇక్కడ నేను. మధ్యలో ఇది కలుపుకోవాలండి, లేదంటే ఇది మాడిపోతుంది. మన కళ్ళు సీసీ కెమెరా లేకుండాలి, అప్పుడే మనం సూపర్ ఉమెన్ అనిపించుకుంటాము. కాబట్టి దీన్ని చూడాలి. సూపర్ ఉమెన్. ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. ఈ టమాటాతో ఎన్నో రెసిపీలు చేసుకోవచ్చు. కాకపోతే చాలా వీడియోలు చూశాను, టమాటా రైస్ అనే చేశారు. నేను ఇంకా 2-3 రకాలు చేస్తాను. అది చేసి మీ ముందుకు తెస్తాను. టమాటా చిత్రాన్నం చేస్తాను, టమాటా రైస్ చేస్తాను, టమాటా బాత్నే మనం రైస్ ముందుగానే పెట్టేసి తిరుగుబాతు పెట్టేది అది చేస్తాను. మీకు త్వరలో అవి చేసి చూపిస్తాను. మీరు కామెంట్ చేయండి మీకు ఏ రైస్ కావాలనేసి, నేను ఆ రైస్ నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు టమాటాలు వేసేస్తాము. ఎర్రగడ్డలు వేగిపోయినాయి. ఇప్పుడు ఇది వేగడానికి కొద్దిగా కల్లుప్పు వేద్దాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం. ఇందులోనే కొద్దిగా పసుపు వేసేద్దాం. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేద్దాము. టమాటాలు మగ్గుతూ ఉంటుంది. ఆ లోపల ఇవి పుదీనా కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుందాము. పుదీనా కొత్తిమీర నీళ్ళలో వేసి కడుక్కునేద్దాం. దీన్ని ఎందుకు కట్ చేస్తున్నాను అంటే ఆకులుగా ఉంటే తీసి పక్కన పెట్టేస్తారు, కాబట్టి నేను కట్ చేసి వేసేస్తున్నాను. అలాగే మన టమాటా బాత్కి టేస్ట్ నుంచి మెంతాకు కూడా కడిగి పక్కన పెట్టుకునేద్దాము. ఇది లాస్ట్లో వేయాలి, కాబట్టి దీన్ని పక్కన పెట్టేద్దాము. టమాటాలు అర్ధం మగ్గిపోయింది. ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేస్తాము. ఇది మగ్గేదానికి టైం పడుతుంది. ఆ లోపల మనము టెంకాయ పాలు తీసుకుందాం. ఇప్పుడు టెంకాయ పాలు రెడీ అయిపోయింది. దీన్ని వడగేసేద్దాము. ఇప్పుడు దీని పాటికి ఇది వడగతా ఉంటుంది. మిగిలిన ప్రాసెస్ చూసుకుందాం మనము. ఇప్పుడు మనం ఈ గ్లాసు 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు వేయాలి. కాకపోతే నేను టెంకాయ పాలు దీంతో అర్ధం గ్లాస్ తీసుకున్నాను. అర్ధం పోతే ఇంకెంత వేయాలండి? కరెక్ట్గా 3.5 గ్లాస్ వేస్తే సరిపోతుంది. 3.5 గ్లాస్ నీళ్ళు వేడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు 1 2 3 ఇది హాఫ్ గ్లాస్ అండి. చూడండి, హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. మొత్తము 3.5 గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ నీళ్ళు కాంచుకుందాం బాగా ఉడుగ్గా. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పెద్ద స్పూను కారం వేస్తున్నాను. అలాగే ఇది 2 నిమిషాలు వేగిన తర్వాత పెరుగు వేసుకుందాము. 2 minutes later. పెరుగు వేసుకుందాము. మీకు పెరుగు లేదంటే నిమ్మపండు అయినా వేసుకోవచ్చు. నాకు పెరుగు ఇంట్లో ఉన్నది కాబట్టి నేను పెరుగు వేస్తున్నాను. పెరుగు టేస్ట్ చాలా బాగుంటుంది. కడిగిన బఠానీని టమాటా బత్తులకు వేసుకునేద్దాం. ఇప్పుడు దీన్ని కలుపుకుందాము. అలాగే మనం రుచికి సరిపోయినంత ఉప్పు అప్పుడే వేసుకోలేదు, ఇంకా మిగిలిన ఉప్పు వేసుకునేద్దాం. ఇప్పుడు మెంతాకుని కొంచెం సన్నగా కట్ చేసి వేసుకుందాము. ఇది కానీ కనిపిస్తే మన పిల్లలు తీసేస్తారు కదా, వాళ్ళు తీయకూడదు అంటే మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇప్పుడు నీళ్ళు బాగా వేడెక్కినాయి. ఇందులోకి వేసుకునేద్దాం టమాటా బాతులకి. చూడండి, వేడి నీళ్ళు పోస్తేనే మనకు అట్నే ఉడికినట్లు వస్తుంది.
చూడండి ఉడుకుతా ఉంది. ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అదే చన్నీళ్ళు పోసినారంటే చప్పగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు కానీ బిర్యానీ అయినా, మెంతే బాత్ అయినా, టమాటా బాత్ అయినా, రైస్ బాతులకి అన్నిటికీ ఇలా వేడి నీళ్ళే పోసుకుంటాను. ఇప్పుడు టెంకాయ పాలు తీసుకున్నాం కదండి, అది కూడా కొలత పెట్టి వేసేద్దాం. ముందుగా మీకు వీడియోలో చెప్పినట్లు నేను చెప్పాను కదండి, టమాటా బాత్కి టెంకాయ పాలు యూస్ చేస్తాననేసి, అలాగే వేస్తున్నాను. చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. మాత్రం హిట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు అంతే. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందనో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ గ్లాస్తో మనం 3.5 గ్లాస్ నీళ్ళు వేసేసినాము. ఇంకా అర్ధం గ్లాస్ బాకీ ఉంది కదండి, బాకీని మనం పెట్టుకోకూడదు, ఆ బాకీని కూడా తీర్చేయాలి. కాబట్టి ఇందులో అర్ధ గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఎందుకంటే ఈ అర్ధం గ్లాసు చల్లగా పోతున్నాం కదండి టెంకాయ పాలు. ఇది ఉడకపెట్టింటే టెంకాయ పాలు విరిగిపోతుంది కాబట్టి నేను ఉడకపెట్టలేదు. చన్నీ లేకపోతే చూడు పోస్తానే అది బొబ్బుల్స్ వస్తూ ఉంది. అయిపోయింది. ఇంక రైస్ వేసుకున్నామంటే అయిపోతుంది. ఇప్పుడు బియ్యం వడిగేసుకుందాము. నీళ్ళు లేకుండా వేసుకోవాలండి. పలపలాన్ని కావాలంటే మీకు అన్నం ఉదురుదురుగా కావాలి, పలపలాన్ని కావాలంటే ఇలా నీళ్ళు లేకుండానే వేసుకోవాలి. చాలామంది కొద్దిగా మెత్తగా ఉంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కావాలంటే అట్లే కూడా చేతిలో వేసేయండి. మా ఇంట్లో అయితే రైస్ బాత్ ఉదురుదురుగా కోరుకుంటారు కాబట్టి నేను అలానే వేస్తాను. ఎందుకంటే బియ్యము నానబెట్టినాం కదండి, అన్నం బాగా వస్తుంది మెత్తగా ఇలా వేసుకుంటే. ఇలా బాగా కుతుకుతాను ఉడికేటప్పుడు రైస్ వేసుకోవాలి. ఇప్పుడు రైస్ వడిగేసుకున్నాం కదా, ఈ రైస్ వేస్తున్నాను. రైస్ వేసుకున్నాక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేద్దాం. చూడండి, చూడడానికి ఫ్లేవర్ ఎట్లుంది కదా, చాలా బాగుంది. ఈ స్టేజ్లోనే మీకు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు చూసేసి. కాకపోతే నాకైతే కరెక్ట్గా ఉంది. నేను ఎందుకంటే మామూలుగానే నేను ఎన్నోసార్లు ఈ 2 గ్లాసులు రైసే వేస్ట్ చేసినాను కాబట్టి నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి నేను కరెక్ట్గా వేసినాను. ఇంకొకటి ఏమంటే అండి, నేను కారం వేసినాను కదా, దాంతోనే ధనియాల పొడి ఉంది. కారమే వేస్తున్నారంటే, ధనియాల పొడి లేకుండా కారం వేస్తున్నారంటే 1 స్పూను కారంకి అర్ధ స్పూను ధనియాల పొడి వేయండి, టేస్ట్ బాగా వస్తుంది. నేను అంతా మిక్సెడ్ కొట్టినాను కాబట్టి నేను చూపించలేదు ధనియాల పొడి. కాబట్టి నెక్స్ట్ టైం నేను కారం పొడి కొడుతున్నాను నెక్స్ట్ వీక్లో. అప్పుడు మీకు వీడియో బాగా క్లారిటీగా పక్కా కొలతల్లో నేను చేసే కారం మీకు చేసి చూపిస్తాను. చూడండి, ఇట్లా ఉడికేటప్పుడు ఒకసారి కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేద్దాము. ఇప్పుడు కుక్కరు 1 విజిల్ వస్తే సరిపోతుంది. బియ్యం బాగా నానింది కాబట్టి ఒకే విజిల్ పెడుతున్నాము. ఇది విజిల్ వచ్చే లోపల ఆ లోపల మనం ఇంకోటి చేయాలి కదా. టమాటా బాతు అంటేనే మనం పక్కలో సైడ్ డిష్ రైతా ఉండాలి కదా, అది తయారు చేసుకునేద్దాం. ఇప్పుడు రైతాకి ఎర్రగడ్డ కట్ చేసుకుంటాము. ఇప్పుడు రైతాకి మనం పొడవుగా కట్ చేసుకుంటాము. ఇలాంటి రైస్ బాతులు ఇంకా చాలా ఉన్నాయండి, చేసి చూపిస్తాను. ఇదే మెజర్మెంట్తో నవనేతో చేసుకున్నారంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే నైట్ టైము అందరూ ఒక చోట ఉంటాం కదండి, నైట్ టైమే కదా మన ఫ్యామిలీ అంతా కూర్చొని తినేది. కాబట్టి పొద్దున్ననే నవనే నానపెట్టేసినారంటే ఈవినింగ్ మీరు వచ్చినప్పుడు ఇదే మెజర్మెంట్లోనే ఇదేలాగానే అన్నీ వేసేసి తిరుగుబాతు పెట్టేసి చేసానంటే నవనే బాతు చాలా బాగుంటుంది. ఇంకొకటి డయట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చేసి చూడండి, చాలా బాగొస్తుంది, నేను గ్యారెంటీ ఇస్తాను. ఇప్పుడు రైతాకి కొత్తిమీర కూడా కట్ చేసుకునేద్దాము. ఇది కూడా సన్నగా కట్ చేసుకుందాం. 1 విజిల్ వచ్చింది, స్టవ్ ఆపేస్తాం. ఇప్పుడు పెరుగులోకి ఇవన్నీ వేసుకుందాము. ఎర్రగడ్డలు ఇట్లా నలిపి వేసుకుందాము. పొడి పొడిగా వస్తుంది కాబట్టి ఇలా నలిపి వేసుకుంటాం. అందులోనే కొత్తిమీర, ఇందులో కొద్దిగా సాల్టు, ఎందుకంటే టమాటా బాతులో వేసినాం కాబట్టి నేను కొద్దిగా దీనికి సరిపోయేంతే వేస్తున్నాను. ఇలా కలుపుకుందాము. పెరుగు పచ్చడి గట్టిగా ఉంటేనే బాగుంటుంది. నీళ్ళు వేసినామంటే అది పల్చగా అయిపోతుంది, టేస్ట్ బాగోదు. కాబట్టి నేనైతే ఇలా గట్టిగానే చేసుకుంటాను. నీళ్ళు వేసినామంటే టేస్ట్ మారిపోతుంది, ఇష్టపడరు. కాబట్టి నేను ఇలానే గట్టిగా చేసుకుంటే తినే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయింది. టమాటా బాత్ ఎలా వచ్చిందో చూద్దాం. చూడండి, చూడడానికి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని కలబెడదాము. మెల్లగా తీసుకోవాలండి, కింద ఇంకా ఎత్తేటప్పుడు మెల్లగా. చూడండి, దీని ముందు బిర్యానీ ఎక్కడ పోవాలండి, అలా ఉంది టమాటా బాత్. బిర్యానీ అయితే నిజంగా నన్ను అడిగితే వేస్ట్ అనిపిస్తుందండి, అలా ఉంది. స్మెల్ అయితే అదిరిపోతూ ఉందండి. మీరు ఇలా చేసుకున్నారంటే లంచ్ బాక్సులకి చాలా బాగుంటుందండి, మధ్యాహ్నానికి కూడా. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, చాలా బాగా వచ్చింది రైస్ బాత్. దీని పక్కన కాంబినేషన్ రైతా.
మీరు ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చూసారు కదండి టమాటా బాతు ఎలా చేసామనేసి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. పక్కా కొలతల్లో చూపించినాను, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. మీరు లైక్ చేసేదానివల్ల మీలాంటి బిజీ పీపుల్కి చాలా మందికి అందుబాటులోకి వెళ్తుంది ఈ వీడియో. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.